ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు 8 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 18వ కీర్తన 50వ వచనం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు. వ్యాఖ్యానాంశం గొప్ప రక్షణ. వ్యాఖ్యానాంశం గొప్ప రక్షణ. పై వచనంలో వ్రాసినట్లు ప్రభువు తాను నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడని దావీదు యెహోవాను కొనియాడుతున్నాడు. గొప్ప రక్షణ అనేది తేలుతోంది. అవును, ప్రభువే దానికి కర్త, కనుక అది గొప్ప రక్షణయే ఉన్నది. అది హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారం నిత్య రక్షణయే ఉన్నది. నిత్యమైనది గొప్పది. క్రీస్తే రక్షణ యొక్క పునాది బండ కనుక క్రీస్తు గొప్పవాడైనందున ఆ రక్షణ కూడా గొప్పది అని తెలుస్తోంది. రక్షణలో మానవుని పాపము తొలగిపోతుంది. అది గొప్ప సంభవం కనుక ఆ రక్షణ గొప్పది. ఒకటి గబ్రియేలు అంటున్నాడు, మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడను. లోక 1:31-32 రక్షణకు ఆధారమైన క్రీస్తు గొప్పవాడై ఉండగా ఆయన మూలమైన రక్షణ గొప్పది కాకపోదు. 2 అది గొప్ప రక్షణ కనుక దానిని నిర్లక్ష్యం చేస్తే కీడు గొప్పగా కలుగుతుంది. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 3 క్రీస్తు చనిపోయి లేచిన దాన్ని బట్టి ఆయన ప్రధాన యాజకుడుగా ఉండుటకే లేచాడు. పాత యాజకులు పాపులు, ఈయన పాపరహితుడు. పాత యాజకులు లేవి వంశానికి చెందారు, ఈయన యోధా వంశపు వాడు. వారు సేవకులు మాత్రమే, కానీ క్రీస్తు కుమారుడై ఉన్నాడు. వారు చనిపోతూ అనేకులయ్యారు. ఈయన చనిపోయి లేచి నిరంతరము యాజకుడై ఉన్నాడు. పాత యాజకులు ఆనతి లేకయే యాజకులయ్యారు. క్రీస్తు యేసు దేవుని ప్రమాణం క్రింద మెల్కీసెదకు క్రమం చొప్పున యాజకుడు అయ్యను. కాబట్టి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ప్రకారం నమ్మిన మాకు క్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడై ఉన్నాడు. దైవభక్తిని గురించిన మర్మం గొప్పదై ఉన్నది అని 1 తిమోతి 3:16 అంటుంది. క్రీస్తు దేవుడై ఉండి సశరీరుడు అయ్యాను. ఆత్మతో అభిషేకింపబడిన వాడై తిరుగుచు మేలు చేయొచ్చు నీతిపరుడని దేవుని కుమారుడని తీర్పు నిందాను. శిలువ ఎక్కినప్పుడు దూతలు ఆశ్చర్యపడ్డారు. దూతలకు కనపడ్డాడు. ఆ మహాకృపనుగాంచ వారు తొంగి చూచారు. 1 పేతురు పత్రిక 1:12 రక్షకుడు అని ప్రస్తుతం సర్వలోకంలో ప్రకటింపబడుతున్నాడు. లోకంలో చాలామంది ఆయన నమ్మారు. ఆరోహణుడై మహిమలో దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు. అయితే త్వరలో అతడి నుండి మళ్ళీ వస్తాడు. అవును, నమ్మిన వారందరూ దేవుని ఇంటికి చెందినవారు. వారు విశ్వాస గృహ సంబంధులు. మరియు ఆ గృహం చిన్నది కాదు గాని 2 తిమోతి 2:20లో వ్రాసినట్లు గొప్ప ఇల్లయ్యింది. ఎచ్చట చూచినా గొప్ప గొప్ప అని మ్రోగుతోంది. భక్తుడా, నీకు కలిగిన రక్షణ ఇటిది. గొప్పదా చిన్నదా? మీ అనుభవం చిన్నది, మీ స్వరం చిన్నది, మీ ఫలితం చిన్నది, మీ ప్రార్థన సభ చాలా చిన్నది. ఇదెట్లు? నేడే దిద్దుకొని ఉన్నది ఉన్నట్లుగా గొప్ప క్రీస్తును పట్టుకొని గొప్ప రక్షణను అనుభవించుచూ సంతోషించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.